మా మదర్ ఒకసారి ఏం చేసిందంటే టిఫిన్ పులిహోర చేసింది మా మిస్సెస్. ఆ పులిహోర అందరికీ ఏమో నాకు కూడా బాగుంది, పిల్లలకు బాగుంది, అందరికి బాగుంది. సాల్ట్ ఒక్కదానికే మా మదర్ టిఫిన్ దాంట్లోనే ఎక్కువ ఉంది. మా మదర్ వచ్చి చిన్నగా చూపెట్టింది, డాడీ కొట్టుకో, మీరు తిట్టుకోవద్దు, ఏమనుకోవద్దు, గిట్లా పరిస్థితి ఉన్నది మీ మిస్సెస్ ద్వారా, ఉప్పు నాకు ఎక్కువైంది, నీ దాంట్లో ఎట్లున్నదంటే మా మదర్ది నేను తిని చూశాను, నాది తిని చూశాను, మా మదర్ దాంట్లో ఉప్పు ఎక్కువ అన్న తర్వాత సరే అని చెప్పి గొడవ కూడా చేసుకోలేదు నేను మా మిస్సెస్ తోటి. మా మిస్సెస్ గొడవ కాకుండా మా మదర్ వెళ్ళిపోయింది, 1 monthలోనే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మా ఇద్దరి మధ్యలో నేను పర్సనల్గా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు, వాళ్ళని రమ్మని చెప్పింది నువ్వే, తర్వాత నువ్వు మా మదర్కును ఫాదర్ను మంచిగా ట్రీట్ చేయలేదు, ఇది కరెక్ట్ కాదు, నీ అమ్మ నాన్న వస్తే కూడా ఇట్లనే చేస్తావా, మీ అమ్మ నాన్న వస్తే మాత్రము బెడ్ వరకు పోతారు, కిచెన్లోకి పోతారు, అన్ని అవి కావాలా ఇవి కావాలా అన్ని చూస్తారు. మా అమ్మ నాన్న మా అక్క చెల్లెలు అయితే మా ఇంటికి వచ్చిందే లేదు పెళ్ళి అయిన కానీ ఎప్పుడు కూడా అంత పెద్దగా. ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఫంక్షన్ ఉన్నదంటే ఏమైనా పిల్లల బర్త్డే ఉన్నదంటే అట్లా వచ్చి చూసి మా ఆపదకే వచ్చారు తప్ప వాళ్ళ ఆపదలకైతే నేను వెళ్ళలేదు. ఎప్పుడు కూడా ఏదైనా అవసరం ఉంటే ఫోన్లోనే మాట్లాడేది తప్ప ఏ రోజు కూడా నన్ను వాళ్ళ ఇంటికి పోనీయదు, వాళ్ళు నా ఇంటికి రానియదు, వచ్చినా కూడా మంచిగా ట్రీట్ చేయదు వాళ్ళను. చదువుకొని ఏం లాభము, బీఈడి చేసింది, బీటెక్ చేసింది, ఇంత చదివించిన, పీపీటీసీ కోర్సు చేయించిన, మాస్టర్స్ చేయించిన, ఇంత చదివించిన, అది ఇన్ని లక్షలు పెట్టి చదివించినా కూడా సంస్కారం రాలేదు అని చెప్పి నేను చాలా బాధపడ్డా, చాలా ఆవేదనకు గురి అయినా. తన సైకాలజీ ఏంటిది, వాళ్ళ ఇంట్లో సైకాలజీ ఏంటిది, వాళ్ళ నాన్నకు 3 భార్యలు, మా మరదలు 3 లేచిపోయారు, ఈమె సైకాలజీ అంతా కూడా వాళ్ళ టైపే తిరుగుతుంది తప్ప నా భర్తతోటి మంచిగా ఉంటా, పిల్లలతోటి మంచిగా ఉంటా అనే ఆలోచన తనకు లేదు. తర్వాత సరేలే నేను ఓర్చుకుంటేనే నా ప్రేమతోటి నా భార్యను మార్చుకుంటా, నా భార్యను ఎప్పటికైనా మార్చుకుంటానే ఒక మొండి సంకల్పంతో నేను ఉన్నాను తప్ప ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలైన పంచాయతీలో పెద్ద మనసులలో కూర్చొని మాట్లాడుకోవడం కానీ 10 మందిలో రచ్చ చేయడం కానీ ఏ రోజు నేను చేయలేదు. ఓకే, నేను నా ప్రేమతోటి నా భార్యను మార్చుకుంటా, ప్రేమను మించింది ఏది లేదు అని చెప్పి నేను అనుకున్నా తప్ప ఆమె ఎప్పుడు అడిగినా కూడా నువ్వు నాకు నచ్చలేదు, నాకు పెళ్ళి అయినప్పుడు నువ్వు నచ్చలేదురా, నాకు అవసరం లేదురా, అదిరా ఇదిరా అని కొంచెం వల్గర్గా యూజ్ చేసి చెప్పడానికి నాకు బాగా అనిపించింది. కోపంలో అని ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు యాక్చువల్గా అందరూ ఏమంటాం, డైవర్స్ ఇచ్చేస్తాను, నీ బతుకు నువ్వు బతుకు ఎట్లా అంటుంటాం కదా, అవి నిజంగా అయి ఉండవు, కోపాల్లో అనే మాటలు. అసలు మీ కష్టం ఏంటి, అది ఇంతవరకు బయటికి పట్ల. సపరేట్ ఫ్యామిలీ అడగడానిక సీన్ లేదు, అమ్మా నాన్న సరిగ్గా చూడలే, ఓకే మీ అమ్మా నాన్న సరిగ్గా చూడలేదు, కానీ సపరేట్గానే మీరు ఇద్దరు ఉంటున్నారు సికింద్రాబాద్లో, మీరు మీ పిల్లలు ఆవిడ. ఇందులో మీకు వచ్చిన మీ నలుగురికి వచ్చిన కష్టం ఏంటి అందులో మీ ఇద్దరు? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం. 2021 కరోనా తర్వాత తను ఏం చేసిందంటే బీడీ చేస్తా అంటే జాయిన్ చేసిన తర్వాత ఆమె ఏమన్నదంటే కరోనా టైంలో ఆన్లైన్ క్లాస్లే తప్ప కాలేజీకి వెళ్ళేది లేదు. తను ఏమన్నదంటే నీ ఖాళీగా ఉంటున్నాను కదా, నాకు ఒక మంచి ఫోన్ కొని నీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అన్నది. యూట్యూబ్ ఛానల్ ఎందుకమ్మా నీకు, నేను జాబ్ చేస్తున్నాను కదా, ఇంట్లో ఏమైనా వెళ్ళదీయట్లేదా, ఏం రావట్లేదు నీకు అని చెప్పి మా మిస్సెస్ అన్నారు. ఏం ఛానల్ పెడుతుందంటే ఏదో పిల్లలకు సంబంధించినటువంటిది, పిల్లలకు సంబంధించినటువంటి న్యూట్రిన్ ఫుడ్స్ కానీ లేకపోతే ఏబిసిడీలు కానీ. నేను అడిగాను కంటెంట్ ఏం పెడతా అనుకుంటున్నావు, ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అని అంటే చిన్నపిల్లలు నాకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వీడియోస్ చూసుకుంటారు, మన వీడియోస్ చూసుకుంటారు, ఏబిసిడీలు నేర్పిస్తాను, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించింది నేర్పిస్తాను అని అంటే సరే ఆమె పోరుకు తట్టుకోలేక ఫోన్ కొనిచ్చాను, మంచి ఫోన్ కొనిచ్చాను. ఆ మంచి ఫోన్ కొనిచ్చడే ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే నా జీవితం మొత్తం ఖరాబ్ అయిపోయింది మేడం. ఆ తర్వాత నేను ఆమెకు ఆ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఒక అబ్బాయి తోటి యూట్యూబ్లో పరిచయం అయిందంట. మరి వీళ్ళు ఎప్పుడు కలుసుకున్నారో, ఎక్కడ కలుసుకున్నారో, ఎక్కడ పోయారో నాకు తెలియదు. నేను ఎప్పుడైనా కూడా పొద్దున టిఫిన్ చేసి డ్యూటీకి వెళ్తాను, మళ్ళీ మధ్యాహ్నం కూడా నేను ఫ్యామిలీతోటే భోజనం లంచ్ చేస్తాను, ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా అన్నం తింటాను అందరితోటి కలిసే. కానీ నేను ఫెయిల్ అయ్యాను, నా ఫ్యామిలీని ఎక్కడ నేను ఇబ్బంది పెట్టాను అనేది నాకు అర్థం కాకుండా పెట్టింది. నేను డ్యూటీకి వెళ్ళే ముందు ఎన్ని గంటలకు వెళ్తావు అని చెప్పి నైట్ అడుగుతుంది, ఎన్ని గంటలకు వెళ్తుంది అని చెప్పి నన్ను అడుగుతుంది. అడిగిన తర్వాత నేను ఈ టైంకి వెళ్తానంటే టిఫిన్ చేయడానికి, నీకు బాక్స్ పెట్టడానికి అన్నట్టుగా అడిగితే నా భార్య నా మీద ఇంత ప్రేమ చూపెడుతుందని చెప్పి నేను మైపరిచిపోతుంది నా మనసులో నేనే అనుకుంటున్నాను. కానీ నేను పోయిన తర్వాత మా మిస్సెస్ ఎట్లా రెడీ అవుతుందంటే ఒక బొమ్మలాగా తయారైపోయి ఆమె నా కోసం ఎప్పుడు తయారు కాలేదు, ఆ అబ్బాయి కోసం తయారైపోయి నన్ను మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టిందంటే తర్వాత తెలుసుకున్న తర్వాత మంచిగా మంచిగా ఫోజులు ఇచ్చుకుంటా అబ్బాయికి ఫోటోలు పంపడము, షేర్ చేసుకోవడము. ఇందుకు ఆ అబ్బాయి ఏం పని చేస్తాడు? ఏం లేదు,
ఈవిడ అట్లా పంపించడానికి రీజన్ ఏంటి? లవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అయితే నాకు అప్పటికి కూడా తెలియదు, నాకు అప్పటికి తెలియదు. తర్వాత బ్యాక్గ్రౌండ్ లో తెలిసింది. అది లవ్ చేసుకునేది కూడా 2 years తర్వాత పట్టుకున్నాను. 2023లో మీకు తెలుసు. నాకు 23 వరకు కూడా తెలియదు. 2023 జూన్ లో తెలిసింది. అయితే నాకు ఎట్లా తెలిసింది అని అంటే, మా అల్లుడు కూడా మధ్యలో వచ్చాడు. ఆయన IIT అయిపోయింది, ఆయన చదువుకుంటున్నాడు, హైదరాబాద్లో జాబ్ చేస్తా అంటే సరే రారా అని చెప్పి అన్నాను. ఆయనకు ఒక దాంట్లో జాబ్ వచ్చింది. 1 నెల రోజులు ఉండేసరికి ఈ అబ్బాయితోటి మాట్లాడడానికి సందు కాలేదని చెప్పి మా అల్లుని నిలగొట్టింది. మా అమ్మ నాన్న కూడా ఇదే రీజన్. ఆ అబ్బాయితోటి మాట్లాడడం సందుగాక. మీ అమ్మా నాన్న 2019 కదా, అప్పటి నుంచే వీటితో ఫ్రెండ్షిప్? 19 కాదు, కరోనా తర్వాత పిల్లల్ని బీఈడి చేస్తానప్పుడు కదా మా అమ్మ నాన్న పిలిపించింది. నాకు కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, పిల్లల్ని స్కూల్కి పంపడానికి ఇబ్బంది అవుతుంది. ఒకడే బాబు వెళ్తున్నాడు, అప్పుడు చిన్నోడు వెళ్ళట్లేదు. ఆ టైంలో మా బాబుని తీసుకుపోయేది వచ్చేది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత మీ అమ్మా నాన్న వచ్చారు. 1 month లో వాళ్ళని తను తరిమింది. ఎవరో చుట్టాలు కుర్రాడు వచ్చాడు, ఆ అబ్బాయిని తను తరిమింది. ఆ అబ్బాయి మీద రీజన్ ఎలిగేషన్ పెట్టింది, నేను నమ్మలేదు. వేరే విధంగా ఎలిగేషన్ పెట్టింది. అట్లా చెప్తే పంపిస్తాడని చెప్పి సరే అని చెప్పి అది అయిపోయిన తర్వాత మా మిస్సెస్ బీఈడి కాలేజ్ చేస్తుంది కాబట్టి దగ్గర ఉంటుందని చెప్పి స్కూల్ గోడ కానుకోనే నేను ఇల్లు తీసుకున్నాను. దాని పక్కమటే కాలేజీ, బీఈడి కాలేజీ. మా మిస్సెస్కు ఇబ్బంది కావద్దని ఏది ఆలోచన చేసినా నా ఫ్యామిలీ నా పిల్లలు తప్ప వేరే లోకం లేదు, నాకు ఏ ఆలోచన లేదు. ఆ విషయంలో మా మిస్సెస్ పట్ల నేను చాలా ప్రేమ కలిగి ఉన్నాను. ఆమె అంటే నాకు చాలా ఇష్టం కూడా, నా పిల్లలన్న కూడా నాకు చాలా ఇష్టం. మాకు అది అర్థం అవుతుంది సార్. ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది? ఆమె ఫీల్ అవుతుంది. ఆ అబ్బాయి మోజులో పడిపోయి నన్ను హరాస్మెంట్ చేయడము, నన్ను పట్టించుకోకపోవడము, తన దగ్గరికి వెళ్తే నన్ను అవాయిడ్ చేయడము. ఫిజికల్ రిలేషన్ ఎప్పటి నుంచి లేదు మీకు? ఒక 6 months అవుతుంది మేడం ప్రెసెంట్. ఇప్పుడు ఆ విషయం ఎలా తెలిసింది? అది కట్ చేశారా లేదా? అది నాకు 2000 ఇంకొక విషయం చెప్పాలి మేడం. నాకు 2023లో ఏప్రిల్లో మా మిస్సెస్ ఈ టెన్షన్స్ వల్ల, ఆలోచనల వల్ల నేను బండి మీద డ్యూటీకి వెళ్తున్నాను. అప్పటిదాకా మీకు తెలియదు కదా టెన్షన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు తెలిసింది ఈ టెన్షన్స్ కాదు, నన్ను అవాయిడ్ చేయడము, నన్ను పట్టించుకోకపోవడము. నాకు డౌట్ వస్తుంది, ఫోన్ చెక్ చేస్తున్నాను కానీ ఫోన్లో దొరకట్లేదు. నేను ఏ విధంగా పట్టుకోవాలి? ఒక వ్యక్తి మీద ఎలిగేషన్ పెట్టాలంటే మన దగ్గర ఏమైనా ఆధారం ఉంటేనే ఎలిగేషన్ పెట్టగలుగుతాం, ఉట్టిగా ఈజీగా పెట్టలేము కదా అని చెప్పి నేను తనకు ఫోన్ తీసుకున్నాను, చెక్ చేశాను, బ్యాకప్ పెట్టాను, వాట్సాప్ బ్యాకప్ పెట్టాను. కానీ ఆమె దొరకట్లేదు. మన ఫోన్లో ఏదైనా ఒక యాప్ ఉంటే మన ఫోన్లో కనపడుతుంది, అది కనపడకుండా ఇన్స్టాగ్రామ్ను హైడ్ చేసి పెట్టింది. ఒకవేళ మన ఫోను చెక్ చేసినా కూడా మన స్క్రీన్ మీద కనపడకుండా, ఒకవేళ అది లోపలికి వెళ్ళి చెక్ చేస్తే తప్ప ఇన్స్టాగ్రామ్ అనేది బయటికి రాలేదు. నేను ఆ ఇన్స్టాగ్రామ్ను బయటికి తీశాను. ఒకరోజు నేను కింద పడ్డది చెప్పలేదు, నాకు స్పైన్ ఆపరేషన్ అయింది. నేను ఆలోచనల వల్ల బండి మీద నుంచి వెళ్తుంటే ఒక పాము అడ్డం వచ్చింది నా బండికి అడ్డం రాగానే ఏం చేయాలని అర్థం కాక ఈ ఆలోచనలో ఉన్నాను. నాకు ఆపరేషన్ అయింది. ఈ టెన్షన్స్ వల్లనే నాకు కింద పడిపోవడము, తర్వాత నేను లీవ్ పెట్టుకొని మా సార్ వాళ్ళే నువ్వు వెళ్ళిపో అబ్బా, నువ్వు డ్యూటీ చేయకు, నీ ఇంట్లో నడుచుకుంటా ఇంకా నడుము పెట్టి నడుచుకుంటా డ్యూటీ చేశాను. ఒక 3 days ఆ పెయిన్ తోటే చేశాను. ఎందుకంటే మ్యాన్ పవర్ లేక, స్టాఫ్ లేక అట్లా చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు లీవ్ తీసుకోమన్నారు. అన్ఫార్చునేట్లీ ఒకరోజు మా మిస్సెస్ బండి కొంచెం లోపలికి ఉండే, ఆ బండి పైకి లేపి తీసుకొని బయటికి తీసుకొచ్చేసరికి ఇంకా పెయిన్ ఎక్కువైపోయింది, నేను పడిపోయాను మేడం. లేవలేనటువంటి పరిస్థితి. స్ట్రక్చర్లో తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి. ఆ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతే ఈయన కాళ్ళు చేతులు పడిపోతాయి అని చెప్పి కొంచెం చెప్పారు. చెప్పితే బంజారాల్స్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డేనే నాకు ఆపరేషన్ చేశారు, రాడ్లు వేశారు. అయిన తర్వాత ఒక 1 week తర్వాత, ఒక 2 days తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. ఫస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత నన్ను నడిపించిన తర్వాత ఓకే సక్సెస్ అయింది ఆపరేషన్ అని చెప్పాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 1 week 10 days తర్వాత మా మిస్సెస్ వాళ్ళ చిన్న చెల్లెలు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు మళ్ళీ 3 months తర్వాత ఆమె ఇంటికి వచ్చింది. నాకు ఆపరేషన్ టైంలో ఇంటికి వచ్చింది. ఆ విషయం మా మిస్సెస్ తెలుసుకున్నది. నేను వెళుతాను, మా చిన్న చెల్లెలు రిసెప్షన్ మా డాడీ చేస్తున్నాడు, పక్కన మీరు బెడ్ రీడన్ లో ఉంటే ఆవిడ షికార్లకి వెళ్తాను, నేను వెళ్తాను అన్నది. వెళ్తాను అని అంటే, నీకు 2 పిల్లలు పుట్టారు, ఆపరేషన్ అయింది, నిన్ను పట్టించుకోలేదు, నాకు ఆపరేషన్ అయింది, కనీసం విత్తిన ఒక కాలు కనీసం చూడడానికి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కాకపోయినా అవసరం లేదు, ఓరల్ సపోర్ట్ కనీసం ఏ సపోర్ట్ అడగలేదు, ఎవ్వరు రాలేదు, కనీసం ఫోన్ చేసి కూడా అడగలేదు. ఎట్లా ఉన్నావు ఏంటిదని నీ అక్క చెల్లెలు కానీ, మీ అమ్మ నాన్న కానీ, నీ బంధువులు కానీ ఎవరైనా వచ్చారా? మా అమ్మ నాన్న ముసలోళ్ళైనా వాళ్ళకి చేత కాకపోయినా 75 years ఉండి కూడా వాళ్ళ నా దగ్గరకు వచ్చి సేవ చేయడానికి వచ్చారు అని చెప్పి మా మిస్సెస్ తోడంటే నాతో గొడవ పడ్డది.
నేను వెళ్ళిపోతా అన్నది. ప్లీజ్ వద్దు, వెళ్ళకు, నీ బెడ్ మీద పడుకున్నాను, నన్ను ఇద్దరు పట్టుకొని లేపితేనే నేను లేస్తాను. ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో నన్ను వదిలిపెట్టి వెళ్తుంటే బెడ్రూమ్లో నేను పడుకున్నాను. మా మిస్సెస్ డ్రెస్ చేంజ్ చేసుకుంది, ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంటే ఆమె బ్యాగ్ ఉండు, ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాము, ఏదైనా విషయం ఉంటే మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది, మాట్లాడుకోకపోతే సాల్వ్ కాదు, నువ్వు కూర్చో ఇక్కడ ఉండు అని చెప్పి నేను అన్నాను. ఆమె వెళ్ళిపోతా అంటే ఆమె బ్యాగ్ సగం పక్క ఆమె పట్టుకుంది, సగం పక్క నేను పట్టుకున్నాను. ఆమె గుంజ నీ గుంజ, నేను మంచం మించి పడిపోయాను, ఆమె అటుపక్క పడిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.